ఓం నమః శివాయ. మాధవ సేవ మానవ సేవలకు వారధిగా నిలుస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ మహత్తర కార్యంలో భాగమయ్యేందుకు హైదరాబాద్ నాచారం వాస్తవ్యులైన సుశీల గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించి వారి జీవితంలో మరిచిపోలేని సేవానుభూతిని, అనంతమైన పుణ్యాన్ని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని శివయ్య చెంత కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. గోత్రోద్భవస్య యజమానస్య నామధేస్య వెంకట శివ సుబ్రహ్మణ్య శర్మ నామధేస్య రమాదేవి నామధేస్య తిలకపల్లి ఆశీష్ కశ్యప్ తిలకపల్లి ఆశీష్ కశ్యప్ నామధేస్య సౌమ్యా నామ్నీం సకుటుంబానాం తదః చెప్పండి. లోహితస్ గోత్రోద్భవస్య వెంకట లక్ష్మీ భారతీ నామ్నీం మారుతీరామ్ నామధేస్య దీపికా నామ్నీం సకుటుంబానాం తదః హరితస్ గోత్రోద్భవస్య సుశీల నామధేస్య సకుటుంబానాం తదః. సందర్భం ఉందండి ఈరోజు, నమస్కారం చేసుకోండి. సకుటుంబానాం సహ బాంధవానాం సకలక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయభయారైశ్వర్య పరమేశ్వర పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ భిక్షణ. శ్రీ పుణ్యలింగేశ్వర లింగానికి స్వయంగా అభిషేకం చేసి పునీతులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మంగళః నీరాజనం సందృశ్యామి. పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తుతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. అనంతరం దైవాశీస్సులు కోరుతూ శ్రీ పుణ్యలింగేశ్వరుని శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి సేవామూర్తి ఎన్ సుశీల గారు వారి భర్త కీర్తిశేషులు ఎన్వి ప్రభాకర రామమూర్తి గారి పేరున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన విరాళమందించి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదేవిధంగా మరో సేవామూర్తి సిహెచ్విఎల్ భారతీ గారు వారి భర్త జి కృష్ణశాస్త్రి గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వమే దైవత్వమని చాటారు. ఈ సందర్భంగా రమాదేవి గారు సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. దిక్కులేని అభాగ్యుల శాశ్వత పోషణ కోసం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తున్న మహత్తర శివాలయ నిర్మాణానికి సాయం చేసిన సేవామూర్తి సుశీల గారి కుటుంబంపై ఆ శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. నాకు మాట వచ్చి వీళ్ళందరికీ ఏవో నా దగ్గర ఇచ్చి ఏమైనా డొనేషన్ కట్టాలని అనిపించింది. అందుకని ఈరోజు కుదిరింది. ఈరోజు వచ్చి డబ్బులు కట్టాను. అంతా ఆశ్రమం అంతా చూశాను. చాలా బాగుంది, నీట్గా ఉంది. మంచిగా ఓ క్రమ పద్ధతిగా రావడం చేయడం వీళ్ళు ఇవన్నీ చూస్తే బాగుందని అనిపించింది. అంతా బాగానే ఉంది. మా అత్తగారు అయినటి శ్రీమతి నిట్టల్ సుశీల గారు మా మామగారి జ్ఞాపకార్థం ఆవిడ కొద్దిగా డబ్బులు గుడికి దానం చేయాలని నిశ్చయించుకుని
మంచిది అని అనుకుని మంచి కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మేము బయలుదేరి వాళ్ళు వచ్చాము. వచ్చి దాని ప్రకారం ఆవిడకి తోచింది గుడికి అగ్నిస్ట్గా దానం చేసింది మా మామగారి జ్ఞాపకార్థం. నా పేరు చల్లా వెంకటలక్ష్మి భారతి. పుణ్యలింగేశ్వర స్వామిని చూశాను, అభిషేకం చేసుకున్నాను. నేనైతే ఊహించలేదు ఇవాళ అసలు ఇక్కడికి వస్తాను కానీ స్వామికి అభిషేకం చేసుకుంటాను కానీ. అయితే వచ్చిన వాళ్ళ స్వామిని దర్శించుకుని అంతో ఇంతో దిబ్బెల్లో వేస్తారు కదా, ఆ డబ్బుతో అనాథలకి సహాయపడుతుంది. అలా ఎవరైనా సరే వచ్చి స్వామికి అభిషేకం చేసుకుంటే పుణ్యము, వాళ్ళకి దిబ్బెల్లో డబ్బులు వేస్తే అనాథలకు సహాయం చేసిన పుణ్యము, 2 రకాల పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఎవరైనా సరే మంచి సంకల్పంతో వచ్చి స్వామిని దర్శించుకుని అనాథలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పదలుచుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.